హలో డెవలపర్స్, వెల్కమ్ టు సాయిబాబ్ టెక్ ట్యుటోరియల్స్. ఇంతకుముందు మనం వీడియోలో వచ్చేసి డేటా టైప్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. స్ట్రింగ్ అంటే ఏంటి, వేరియబుల్ స్ట్రింగ్ అంటే ఏంటి, ఇంటిజర్ అంటే ఏంటి, ఫ్లోట్, బూలియన్, యారీ, ఆబ్జెక్ట్, నల్ అంటే ఏంటనేసి ఒక్కొక్క డేటా టైప్ గురించి మామూలుగా మొత్తం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈచ్ వన్ దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి స్ట్రింగ్స్. ఫస్ట్ మనకి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం చూస్తున్నాం కదా, స్ట్రింగ్ ఎలా డిఫైన్ చేస్తారు, ఎలా యాక్సెస్ చేస్తారని. సో ఇందులో కొంచెం స్ట్రింగ్లో ఉన్న చిన్న చిన్న మెథడ్స్, ఒక స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది, స్ట్రింగ్ని స్లైస్ చేయాలంటే ఎలా, ఇటువంటి వాటి గురించి తెలుసుకుందాం ఇక్కడ. సపోజ్ ఇప్పుడు బేసిక్గా మనం స్ట్రింగ్ అనేది ఇలా క్రియేట్ చేస్తాము. ఒక వేరియబుల్ డిపెండ్ చేసి వేరియబుల్ లోపల ఒక డబుల్ కోటమ్స్ కానీ సింగిల్ కోటమ్స్ కానీ పెట్టేసి ఒక వాల్యూని ఇచ్చామంటే అది స్ట్రింగ్ లాగా డిక్లేర్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేస్తున్నాను, వేరియబుల్ str అని పెట్టేసి SPVN టెక్ అనేసి ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేసిన. ఓకే, ఈ స్ట్రింగ్ని మామూలుగా ప్రింట్ చేసుకోవాలని అనుకుంటే ఏం చేస్తాం, ఎకో కానీ లేదా ప్రింట్ కానీ లేదా ప్రింటర్ కానీ యూజ్ చేసి ఈ స్ట్రింగ్ని మనం ప్రింట్ చేస్తాము. సో ఇక్కడ మనం ప్రింట్ చేసిన స్ట్రింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ టోటల్గా ఈ స్ట్రింగ్లో టోటల్ ఎన్ని కౌంట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో అంటే స్ట్రింగ్లో ఇది వార్డ్ అంటే ఇది ఒక ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, టోటల్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి యూజ్ తెలుసుకోవడానికి str_word_count స్ట్రింగ్. ఓకే, సపోజ్ నేను ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ కాల్ చేసుకున్నా. ఈ ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేసుకొని ఈ స్ట్రింగ్ని ఈ ఫంక్షన్ లోపల నేను పాస్ చేస్తున్నాను, ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను. సో టోటల్లీ 2 ఉన్నాయి కాబట్టి 2 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 వార్డ్స్ అని మనకి ఇక్కడ చూపించింది అనమాట. సో అట్లానే స్ట్రింగ్ పొజిషన్ అంటే స్ట్రింగ్ POS అనే ఒక మెథడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఒక స్ట్రింగ్ ఇస్తున్నాం. సపోజ్ SPVN టెక్ ఉంది కదా, ఇప్పుడు టెక్ పొజిషన్ ఏంటో నాకు తెలియదు. సో దానికోసం మనం ఈ స్ట్రింగ్ పొజిషన్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకటేమో మనం మనం టోటల్ స్ట్రింగ్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొకటి ఏ లెటర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్న స్ట్రింగ్ని మొత్తం ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో పాస్ చేయాలి. సెకండ్ ఆర్గ్యుమెంట్లో వచ్చేసి మనం పొజిషన్ అంటే ఈ టెక్ అనే దాని పొజిషన్ నేను ఫైండ్ అవుట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఆ పొజిషన్ సెకండ్ స్ట్రింగ్ అనేది ఇందులో పాస్ చేస్తాను అనమాట. సో దీని పొజిషన్ ఏంటి, 5th పొజిషన్. ఎలా కౌంట్ అవుతుంది, 0 1 2 3 4 5th నుంచి స్టార్ట్ అయింది. సపోజ్ 1 నుంచి పెట్టుకున్నాం అనుకో, 1 2 3 4 5th. సో 0 నుంచి కౌంట్ అవుతుంది. సో 5th పొజిషన్లో ఇది ఉందన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనం ఈ స్ట్రింగ్ పొజిషన్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. అలానే మనకి స్ట్రింగ్ మాడిఫై చేయడం, స్ట్రింగ్ ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, మాడిఫై స్ట్రింగ్ చేయడం, ఇది చూద్దాము. స్ట్రింగ్ని మాడిఫై చేయాలి అనుకుంటే ఇప్పుడు సపోజ్ ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ వచ్చేసి మనకి ఎలా ఉంది, అన్ని స్మాల్ లెటర్స్లో ఉంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎటువంటి కేసెస్లో యూజ్ అవుతుంది అనేసి ఎక్కువ. సపోజ్ నేను మామూలుగా ఇక్కడ ఇది స్ట్రింగ్ మాడిఫై, దీన్ని అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేస్తాను. STR టు అప్పర్ కేసులోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సపోజ్ నాకు చిన్న లెటర్సే కాబట్టి మనం దీన్ని కట్ చేసి కూడా అప్పర్ కేసులో రాయొచ్చు. కానీ ఒక పెద్ద టెక్స్ట్ ఉందనుకోండి, టెక్స్ట్లో ప్రతి లెటర్ అప్పర్ కేసులో రాయాలి. అప్పుడు ఏం చేస్తాం, సో అప్పుడు ఇటువంటి మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను. యాక్చువల్లీ నా దాంట్లోనే ఉంది, టెక్స్ట్ అండ్ డేటా టూల్స్లో ఉంటుంది ఇది. టెక్స్ట్ అండ్ డేటా టూల్స్లో జనరేటర్స్, నేను ఒక టెక్స్ట్ని జనరేట్ చేస్తాను. డేటా స్ప్లిటర్, యూనిట్ కన్వర్టర్, టైం స్టాంప్, హ్యాష్ జనరేటర్, టెక్స్ట్ ఫైల్, జనరేటర్ కాదు,
మనకు ఒక డమ్మీ టెక్స్ట్ని లెర్నింగ్ ప్రిజన్ జనరేటర్ ఉంది కదా, ఇక్కడ నేను ఒక డమ్మీ టెక్స్ట్ని నేను జనరేట్ చేస్తున్నాను. ఒక 10 పారాగ్రాఫ్స్ పెట్టి ఒక డమ్మీ టెక్స్ట్ని జనరేట్ చేశాను. సో ఈ టెక్స్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి, ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నా. ఓకే, ఈ టెక్స్ట్ అంతా ఎలా ఉంది, అప్పర్ కేస్ మొత్తం స్మాల్ ఉంది, అప్పర్ ఉంది, నార్మల్గా ఒక డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉంది. నాకు ఇదంతా అప్పర్ కేస్లో కావాలనుకుంటే ఈ str టు అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేసామంటే కనుక డేటా మొత్తం అప్పర్ కేస్లోకి కన్వర్ట్ అయిపోద్ది కంప్లీట్గా. సో ఇటువంటి కేసెస్లో ఈ ఫంక్షన్ బాగా యూజ్ అవుతుంది. సేమ్ లోవర్ కేస్ అంటే ఇవి ఇంతకుముందు అప్పర్ కేస్ చేస్తున్నాం కదా, సో దీన్ని లోవర్ కేస్ చేయాలనుకుంటే ఇది str టు లోవర్. సో కంప్లీట్గా లెటర్స్ అన్నీ లోవర్ కేసులోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ జీ క్యాపిటల్ ఉంది కానీ ఇక్కడ జీ కూడా లోవర్ కేసులోకి వచ్చేసింది. అట్లానే స్ట్రింగ్ రిప్లేస్, ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, సపోజ్ ఇక్కడ SPVN టెక్ ఉంది. ఓకే, SPVN టెక్ని నేను నార్మల్గా ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఎక్కువ కొట్టాను. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. నాకు ఇక్కడ ఏం కావాలంటే, ఇక్కడ సపోజ్ నాకు SP టెక్ ప్లేస్లో హలో అని నేను ఈ స్ట్రింగ్ని రిప్లేస్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తామంటే str రిప్లేస్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ str రిప్లేస్ ఏ ప్లేస్లో చేయాలి, ఇందులో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నేను రిప్లేస్ చేయాల్సిన లెటర్ ఫస్ట్ ఇచ్చుకుంటాము, తర్వాత దాని ప్లేస్లో ఏం పెట్టాలి, టెక్ ప్లేస్లో SPVN అని పెడదామని అనుకుంటున్నా. ఓకే, టోటల్ స్ట్రింగ్ 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఓకే, టోటల్ స్ట్రింగ్ని పాస్ చేసాం. ఓకే, రిప్లేస్ చేయాలనుకున్న లెటరు నెక్స్ట్ రిప్లేస్ ఇది రిమూవ్ అయిపోయి దీని ప్లేస్లో SPVN వస్తుంది. టోటల్ ఎందులో నుంచి ఈ స్ట్రింగ్లో నుంచి కావాలి రిప్లేస్ అవ్వాలి. సో నేను దీన్ని ఎక్కువ కొడితే కనుక సో 2 SPVN వచ్చినాయి. సో 3 ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఓకే, టోటల్ ఏ స్ట్రింగ్ నుంచి రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం అనేది లాస్ట్లో పెట్టాలి. కొత్త స్ట్రింగ్ అనేది ఇందులో పాస్ చేయాలి, ఓల్డ్ స్ట్రింగ్ అనేది ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, రిప్లేస్ చేయాలనుకున్నదేమో ఫస్ట్ పాస్ చేయాలి, దీంతో రిప్లేస్ చేయాలనేదేమో సెకండ్ దాంట్లో పాస్ చేయాలి. మూడో పారామీటర్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే టోటలీ ఏ స్ట్రింగ్ని రిప్లేస్ చేద్దామని అనుకుంటున్నాం అనేసి ఇందులో థర్డ్ దాంట్లో పాస్ చేయాలి. సో ఈ విధంగా మీకు స్ట్రింగ్ రిప్లేస్ అనేది యూజ్ అవుతుంది. రివర్స్ స్ట్రింగ్, ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఓన్గా వీటిని మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి స్ట్రింగ్ రిప్లేస్ చేశాను కదా, సో అలా ట్రిమ్ చేయడము, స్ట్రింగ్ని రివర్స్ చేయడము. ఓకే, ట్రిమ్ అంటే ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదే తీసుకుందాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లెటర్స్ ఉన్నాయి. దీన్ని నార్మల్గా నేను ఎక్కువ కొట్టినా అనుకోండి, మనకి స్పేస్ వస్తుంది, పక్క స్పేస్ కింద ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి కనిపించకపోవచ్చు, లెంత్ బట్టి మనం చెప్తాను. స్పేస్ని కూడా ఒక స్ట్రింగ్ లెక్క తీసుకుంటారు కాబట్టి str string length PHP strlen. ఓకే, strlen. ఓకే, స్ట్రింగ్ లెంత్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము, ఎంత ఉంది ఇక్కడ. సో అండర్స్కోర్ లేదు ఇక్కడ, స్ట్రింగ్ లెంత్ ఫస్ట్ స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది, 11 ఉంది. ఓకే, బేసిక్గా 11 ఉంది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ట్రిమ్ చేస్తున్నాను. ఎక్కువ ఈ సేమ్ స్ట్రింగ్ని ఒక BR కొట్టి ఒక BR ట్యాగ్ పెట్టుకొని బ్రేక్ ఇచ్చుకొని నెక్స్ట్ ఎక్కువ
ట్రిమ్ చేసి దీన్ని నేను ఎకో చేశాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది సెకండ్ దాంట్లో str లెంత్. ఓకే, ఒక్క నిమిషం, ఇది ఎక్కువ కాదు, ఇంకొకటి టెస్ట్ అనేసి ఇంకొక స్ట్రింగ్ని ఒక వేరియబుల్ పాస్ చేసి ఆ వేరియబుల్లో స్ట్రింగ్ని పాస్ చేసి దాన్ని ట్రిమ్ చేసిన. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను స్ట్రింగ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఓకే, స్ట్రింగ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తే సో 9 లెటర్స్ అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఉన్న ఈ స్పేస్ ఫస్ట్ లాస్ట్ ఉన్న 2 స్పేస్లు ట్రిమ్ అయినాయి. ట్రిమ్ అవ్వగా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో మనకి ఇక్కడ 9 లెటర్స్ అనేసి 9 క్యారెక్టర్స్ అనేసి చూపిస్తుంది. సో ఆ విధంగా మనకి ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ ఉన్న మోడిఫై స్ట్రింగ్స్, స్ట్రింగ్ రివర్స్ స్ట్రింగ్ మీరు ట్రై చేయండి. ట్రిమ్ స్ట్రింగ్ అర్థమైంది కదా, ట్రిమ్ ఎలా యూజ్ చేయాలనేసి. నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ స్ట్రింగ్ నుంచి యారేలోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎస్పీవి అండ్ టెక్ ఇంకా వేరే ఏదైనా యూజ్ చేద్దాం మనం. ఇక్కడ ఇంకొక చిన్న జనరేట్ చేద్దాము. వేరియబుల్స్ టెక్స్ట్ ఎన్కోడింగ్ లెర్నింగ్ ప్రెజెంట్ జనరేటర్లో ఒక పారాగ్రాఫ్ చాలు నాకు. సో ఇది ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇందులో పెడుతున్నా. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్లో పెడుతున్నా. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. సో నాకేం కావాలంటే ఈ స్ట్రింగ్ ఈచ్ ఇండివిజువల్ అని యాక్సెస్ చేసుకోవాలంటే అరేలోకి కన్వర్ట్ చేయాలి. సో దానికోసం ఈ ఎక్స్ప్లోడ్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాం, str ఏ అరేలోకి కన్వర్ట్ చేస్తాం. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని ఎక్స్ప్లోడ్ అని పెట్టి, ఎక్స్ప్లోడ్ దేంతో మనం ఎక్స్ప్లోడ్ చేద్దాం అంటే స్పేస్ ఎక్కడైతే వస్తుందో దాంతో. ఓకే, ఇప్పుడు జనరేటెడ్ అనేది ఒక అరే, స్పేస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ లోరమ్ అనేది ఇంకొక అరే, ఇట్లా డివైడ్ అవుతుంది అనమాట. సో నేను ఇచ్చిన అర్థం ఏంటంటే ఇది స్పేస్తో ఎక్స్ప్లోడ్ అవ్వాలి అంటే ఇప్పుడు స్పేస్ ఎక్కడైతే వస్తుందో అది నెక్స్ట్ వాల్యూ కింద అయిపోవాలన్నమాట. అంటే యారేలోకి కన్వర్ట్ చేస్తాం మనం ఇప్పుడు. సో దీన్ని మనం ఇప్పుడు ప్రింటర్ చేద్దాం. ఇప్పుడు ఎక్కువ కొడితే ఇది పనిచేయదు, ఎందుకంటే యారీ టు స్ట్రింగ్లోకి మార్చుకోమని చెప్తుంది. సో డైరెక్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్రింటర్ కొడుతున్నాం, ప్రింట్ అండర్ స్కోర్ ఆర్ అని బట్టి ఈ స్ట్రింగ్ ఈ కన్వర్ట్ అయిన యారేని వేరియబుల్ని ఇందులో పాస్ చేస్తున్నాం. ఏమవుతుంది, ఇక్కడ యారేలోకి కన్వర్ట్ అయిపోయింది. ఎక్కడైతే స్పేసెస్ వస్తే అవి. దీన్ని కొంచెం ఫార్మాటింగ్లో చూపించుకోవాలంటే ఎక్కువ అని కొట్టి మళ్ళీ ఇందులో నేను మధ్య మధ్యలో HTML ట్యాగ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇవి ఎలా యూజ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ప్రీ అని కొట్టి క్లోజ్ చేస్తున్నాను ప్రీ ట్యాగ్. సో మనకి ఒక ఫార్మాట్లో కనిపిస్తుంది. ఓకే, టోటలే ఎక్కడైతే స్పేస్ వచ్చిందో ఆ స్పేస్ అనేది నెక్స్ట్ కీ కింద కన్వర్ట్ అయింది, అంటే యారేలోకి మారిపోయింది. మీకు 2 రకాలుగా దేంతోనైనా చేయొచ్చు. స్పేస్ నేను ఇక్కడ స్పేస్ పెట్టుకున్నాను, లేదంటే మీరు కామాతో సపరేట్ చేయడం చూడొచ్చు అలా. నెక్స్ట్ ఏముంది, ఎక్స్ప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముందంటే ఈ ఆల్రెడీ కొన్ని చెక్ చేసుకోండి. 2 అప్పర్ 2 యూజర్ 2 యూసీ కేసు ఇలా ఈ ఒక్కొక్క మెథడ్లో స్ట్రింగ్ని పాస్ చేసి ఎలా వర్క్ అవుతుంది అనేసి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంటుంది, కంకాటినేషన్ స్ట్రింగ్స్. కంకాటినేట్ అంటే ఏమైనా 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఈ 2 స్ట్రింగ్స్ని మనం ఒక స్ట్రింగ్తో ఇంకొక స్ట్రింగ్తో అపెండ్ చేయాలి. ఇప్పుడు స్ట్రింగ్ 1 ఉంది, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తున్నాను, ఒకటి వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, str_on అని ఒక వేరియబుల్లో సాయి అని పెట్టినాను. ఓకే, సెకండ్ వేరియబుల్ వచ్చేసి దాంట్లో వచ్చేసి సాయి పవన్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఇప్పుడు ఎకో కొట్టాం అనుకోండి, ఏం జరుగుతుంది, ఎకో అని కొడితే ఇదొక స్ట్రింగ్,
మళ్ళీ ఇది ఒక స్ట్రింగ్ని నేను ఇక్కడ వేరియబుల్ని ఎకో చేశాను. ఎకో చేస్తే ఏమవుతుంది, ఇలా మనకి వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎన్నిసార్లు ఎక్కువ కొట్టాను, 2 సార్లు కొట్టినాను. సో నాకు ఇక్కడ ఏంటి, ఇంకొకటి బిట్వీన్ ఏంటి, నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే మధ్యలో స్పేస్ కూడా రావాలి. సో ఇప్పుడు నేను స్పేస్ ఇవ్వలేను. స్పేస్ ఇవ్వాలంటే మళ్ళీ ఎకో అని పెట్టి మళ్ళీ HTML ట్యాగ్ అండ్ NBSP అనుకుంటా, ఇంకా నేను కొట్టినా అనుకోండి, ఇట్లా స్పేస్ వస్తుంది. సో ఇలా కావాలి, ఇలా వచ్చింది కదా. సో నాకు ఇలా వద్దు, అన్నిటికీ అంతా కలిపి ఒకే స్ట్రింగ్లో మనకి అవ్వాలనుకో, మాకు ఒకే లైన్లో అంటే ఒకే ఎక్కువతో కంప్లీట్ అయిపోవాలి ఈ స్టేట్మెంట్ అనేది. సో అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే స్ట్రింగ్ని కంకాటినేషన్ చేసుకోవచ్చు. కంకాటినేషన్ అంటే అతికించడం అంతే, ఐ మీన్ అపెండ్ చేయడం. సో కంకాటినేట్ అనేది యూజ్ చేసుకోవడానికి డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, FNL అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి వేరియబుల్లో ఫస్ట్ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను, డాట్ పెట్టి ఒక మధ్యలో స్పేస్ ఇచ్చుకొని సెకండ్ దానికి డాట్ తర్వాత సెకండ్ వేరియబుల్ని కూడా పెట్టాను. ఈ రెండింటి వేరియబుల్ని కంకాటినేట్ చేసి ఫైనల్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి దీన్ని నేను ఎక్కువ కొట్టాను అనుకోండి. సో ఈ కంప్లీట్గా వాల్యూ అనేది చేంజ్ కాదు, అవుట్పుట్ అదే ఉంటుంది. సో ఇక్కడ ఇంతకుముందు ఏం చేసాం, 3 సార్లు ఎక్కువ కొట్టాం. ఒక స్ట్రింగ్ 1ని ఎక్కువ కొట్టాం, దాని తర్వాత మళ్ళీ అండ్ NBSPని స్పేస్ని ఎక్కువ కొట్టాం, దాని తర్వాత మళ్ళీ స్ట్రింగ్ 2ని కూడా ఎక్కువ కొట్టాం. ఇక్కడ ఏం జరిగిందంటే, సో మనం ఒక రెండింటిని కంకాటినేట్ చేసి ఆ కంకాటినేషన్ చేసిన స్ట్రింగ్ని తీసుకొచ్చి ఒక ఫైనల్గా ఒక వేరియబుల్ ఫైనల్ అని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ని నేను ఇక్కడ ఎక్కువ కొట్టాను. సో డేటాని ప్రింట్ చేశాను. సో కంకాటినేషన్ అనేది ఆ విధంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది, కంకాటినేషన్ స్ట్రింగ్స్ అయిపోయింది. స్ట్రింగ్ తర్వాత స్లైసింగ్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాము. స్లైస్ అంటే మ్యాక్సిమం స్ట్రింగ్స్ ఉంటాయి కదా, స్ట్రింగ్స్ మనకి నచ్చిన ప్లేస్లో మనకి కట్ చేయడం అంతే, జస్ట్ అంతా ఏం లేదు. సపోజ్ నేను ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకొని చెప్తున్నాను. సపోజ్ ఈ హలో వరల్డ్ ఉంది, ఇక్కడ ఏం చేసింది, ఓకే, ఈ హలో వరల్డ్లో ముందు సబ్ స్ట్రింగ్ అనేది ఒక మెథడ్. ఇందులో వచ్చేసి టూ ఆర్గ్యుమెంట్స్ అనేది మెయిన్ అనమాట. ఫస్ట్ స్ట్రింగ్ ఇవ్వాలి, అంటే మనం ఏ స్ట్రింగ్ని అయితే సబ్ స్ట్రింగ్ చేస్తున్నాం అనేసి ఫస్ట్ స్ట్రింగ్ వాల్యూ ఇవ్వాలి, సెకండ్ వాల్యూ వచ్చేసి ఆఫ్సెట్ వాల్యూ ఇచ్చుకోవాలి, థర్డ్ వాల్యూ వచ్చేసి టోటల్ లెంత్. సో దీన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసామనుకోండి, వరల్డ్ అనేది ప్రింట్ అయింది, అంటే 6th నుంచి స్టార్ట్ అయ్యి 5th వరకు ప్రింట్ అవ్వాలి అనేసి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు 6th అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 1 2 3 4 5 6th, లేదా 0 1 2 3 4 5. సో 6th అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 5th వరకు ఎండ్ అవ్వాలి. 1 2 3 4 5 5th వరకు ఎండ్ అవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ 6 అని పెట్టాను అనుకోండి. సో లాస్ట్లో ఈ సింబల్ ఉంది కదా, ఎక్స్ప్లెనేటరీ సింబల్ ఉంది కదా, అది కూడా ప్రింట్ అవుతుంది. మనకి ఏంటంటే ఎక్కడి నుంచి ఈ సబ్ స్ట్రింగ్ అనేది ఏంటంటే, ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్లో ఒక పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేసి మనం ఇచ్చుకుంటున్నాం. అంటే ఈ స్ట్రింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి వరకు ఎండ్ అయిపోవాలి. సపోజ్ నేను అలో వరల్డ్ తర్వాత ఇట్లా ఏదో సంథింగ్ ర్యాండమ్ స్ట్రింగ్ పెట్టాను, కానీ నేను 6th వరకు ఎండ్ అయిపోవాలని చెప్పాను. సో దానివల్ల ఏం జరుగుతుంది, దాని తర్వాత ఏదైతే స్ట్రింగ్ ఉందో అది ఎఫెక్ట్ అవ్వదు. ఇది లాస్ట్ అనేది ఆప్షనల్, మన ఇష్టం, పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు. తర్వాత నాకు 6th నుంచి స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం అనుకోండి. సో దాని తర్వాత 6th నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, లేదు నాకు ఆఫ్సెట్ వాల్యూ వచ్చేసి ఒక 4th ప్లేస్ నుంచి స్టార్ట్ అవ్వాలి, అంటే 4th ప్లేస్ ఏముంది, 1 0 1 2 3 మ్యాక్సిమం 4 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో అలా ఈ సబ్ స్ట్రింగ్ అనే మెథడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమున్నాయి, స్లైస్ టు ఎండ్. ఇది మీరు ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటే సబ్ స్ట్రింగ్ ఎలా. నెక్స్ట్ స్లైస్ ఫ్రమ్ ద ఎండ్, రివర్స్లో స్ట్రింగ్ని కట్ చేయడము, సబ్ స్ట్రింగ్. ఇవి ఈ మెథడ్స్ అయితే మ్యాక్సిమం మీరు ట్రై చేసుకోవచ్చు. ఒక మెథడ్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే కనుక మిగతా అన్ని ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. మెథడ్ కాల్ చేసుకోవడం,
ఫంక్షన్ కాల్ చేసుకుని ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవడం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం ఏ స్ట్రింగ్ని అయితే కట్ చేద్దామని అనుకున్నామో, అంటే ఏ స్ట్రింగ్ ఏదైతే వర్క్ చేస్తాం ఆ స్ట్రింగ్ వేరియబుల్ ఇందులో పాస్ చేస్తాం. సెకండ్ పొజిషన్ వచ్చేసి దాని ఆఫ్సెట్ వాల్యూ ఇచ్చుకుంటాం. థర్డ్ పారామీటర్ వచ్చేసి మన ఇష్టం, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి ఎస్కేప్ క్యారెక్టర్స్. సో మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎస్కేప్ క్యారెక్టర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేసి నేను మీకు చెప్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై నౌ.